చేశాను. ఇప్పుడు పాపపుణ్యములు రెండూ అనుభవించాలి. ఈ శరీరాన్ని ఇస్తారు, మనుష్య శరీరాన్ని ఇస్తారు. ఇది ఏమవుతూ ఉంటుందంటే ఆయుర్దాయ రూపంలో కాలమునందు కొంతకాలము నిలబడుతుంది. ఎంతకాలము నిలబడాలి అన్నది ఈశ్వరుడు ఊపిర్ల రూపంలో నిర్ణయం చేస్తాడు. ఆ ఊపిరుల రూపంలో ఆయుర్దాయాన్ని లెక్క పెడతాడు. ఇన్ని ఊపిర్లు తీయడానికి నీకు నేను అధికారం ఇస్తున్నాను అని చెప్పి జీవుణ్ణి శరీరం ఇచ్చి పంపిస్తాడు. నీ చేసుకున్న కర్మ ఫలితంగానే పుణ్యం ఉంది, పాపం ఉంది, రెండూ అనుభవించాలి. ఇప్పుడు ఈ శరీరం ఇచ్చాడు. దీంట్లో ఇదిగో ఈ కాలంలో ఫలానా సమయం నుంచి ఫలానా సమయం వరకు, నిజానికి ఆయన ఏమి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఆయన ఏం చెప్పడం. నీవు మొదటి ఊపిరి నుండి నీ చిట్ట చివరి ఊపిరి ఇన్నో ఊపిరి వరకు నువ్వుండు. దానికే చిత్రగుప్తుడు అని పేరు. చిత్రగుప్తుడు అంటే ఈ ఊపిర్లను ఎవరు లెక్క పెడతారంటే ఇక్కడ కూర్చుని ఈశ్వరుడు లెక్క పెడుతుంటాడు. అనాహతము అంటారు. అనాహతము అంటే ఒకరి చేత ఆపబడేది కాదు. మీరు ఆపుతాను అంటే ఆగదు, నువ్వు ఆగవద్దు అంటే ఆగడం మానదు. దానికి అనాహతము అని పేరు. ఈ అనాహతముందే ఇది గంట. మీరు ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది దేవాలయంలో అని గుర్తు ఏమిటంటే గంట మోగాలి. గంట మ్రోగకుండా నివేదన ఉండదు, గంట మోగకుండా ఈశ్వర దర్శనం ఉండదు. కాబట్టి ఒక గంట మోగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇక్కడ కూర్చుని ఉన్నాడు, లెక్క పెడుతూ ఉంటాడు. అదే లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొడుతూ ఉంటుంది. ఆయన కూర్చుని ఎన్ని ఊపిర్లు తీసి ఎన్ని ఊపిర్లు విడిచిపెడుతున్నాడో లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆయనకి తెలుసు ఇక ఈ ఊపిరి తీశాడు, ఇక విడిచిపెట్టక్కర్లేదు. ఆయన బయటికి వెళ్ళగానే గంట అయిపోతుంది. ఈ ఊపిరి విడిచి తీశాడు, ఇక విడవక్కర్లేదు, ఆయన కిందకి దిగిపోతాడు, ఆగిపోతుంది. కాబట్టి ఊపిర్లు లెక్క పెట్టి ఆయుర్దాయాన్ని మాత్రం ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆయన ఇక్కడ కూర్చుని ఇంతకాలము ఇన్ని ఊపిరులుగా నువ్వుండు, అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. అంటే ఇక్కడ ఈ ఊపిరి తిరుగుతున్నప్పుడే, ఈ గంట మోగుతున్నప్పుడే, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నప్పుడే నువ్వు చెయ్యవలసిన మంచి పని చేసేసేయి. ఒక్కసారి బయటికి వెళ్ళాడంటే ఇంకా చేయడానికి దీనికి ఏం అవకాశం ఉండదు, ప్రేతం అయిపోతుంది. కాబట్టి తొందరగా చేసుకో. ప్రతి ఊపిరి యందు ఈశ్వరుణ్ణి అర్చన చేసుకో. అదే మనం శివాభిషేకం చేసేటప్పుడు మహన్యాసం చేస్తూ హంస హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్న హంస ప్రచోదయాత్ అని పిలుస్తారు. ఆ ఊపిరిల రూపం హంసగా ఉంటుంది. అదే హకార సకారములు. అందుకే పురుష సూక్తం మొదలైతే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని, శ్రీ సూక్తం మొదలైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని. ఆ హకార సకారములు రెండూ కలిసి మంగళప్రదమైతే సహ హస హంస, ఆ హంస నడుస్తోందంటారు. ఈ హంస నడుస్తుండగా చిత్తమాలిన్యాన్ని విడిచిపెట్టుకుని నువ్వు ఈశ్వర కర్మల వైపుకి అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి. చిత్తశుద్ధిని ఏర్పాటు చేసుకుని దాని వలన జ్ఞానమును పొందగలిగితే జ్ఞానాద్దేవతు కైవల్యం. కాబట్టి ఈ శరీరంతో పుణ్యాన్ని చేసుకోవచ్చు, పాపాన్ని చేసుకోవచ్చు. పుణ్యాన్ని అనుభవించవచ్చు, పాపాన్ని అనుభవించవచ్చు. ఈ రెండిటినీ అనుభవింపచేయడానికి ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇస్తాడు. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చేటప్పుడు వీడికి ఇది ఇద్దాం, పాపం ఏదో సంతోషంగా ఇచ్చేద్దామని ఏమి ఇవ్వడాయన. ఆయన ఇవ్వడానికి కారణం ఒక్కటే అయి ఉంటుంది. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశం చేస్తూ ఓ మాట అంటారు, యద్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఈ పుర్రె జీవుడిని పట్టుకుని బ్రహ్మగారు వేరొక పుర్రెలోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. అది చీమ పుర్రెవచ్చు, ఈగ పుర్రెవచ్చు, దోమ పుర్రెవచ్చు. నేను ఇవాళ పేపర్లో ఫోటో చూసా, ఏదో ఎక్కడో సముద్రపు ఒడ్డున చనిపోయిన తాబేలు అని ఫోటో వేశారు. దాని పుర్రె కనపడుతోంది, దానికో పుర్రె ఉంటుంది. ఆ పుర్రె పట్టుకుని అందులోకి జీవుణ్ణి ప్రవేశపెడుతూ వీడికి ఏం ఇవ్వచ్చు అన్నది ఇచ్చే ముందు అమ్మ వంక చూస్తాడు బ్రహ్మగారు. బ్రహ్మగారి తల్లి లక్ష్మీదేవి, ఆవిడ వంక చూస్తాడు. చూసి అమ్మా ఈ పుర్రె గతంలో ఈ పేరుతో తిరిగింది, ఏం చేయమంటావు అని అడుగుతాడు. యద్రూభంగాః ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. లక్ష్మీదేవి, ఓ ఈ పుర్రె, అబ్బా
ఏమి శ్రమించాడు రా శాస్త్రం ప్రకారం, శాస్త్రం కోసం వాడుకున్నాడు శరీరాన్ని అని ఇలా అందనుకోండి, ఉత్తమ శరీరాన్ని ఇస్తారు. అమ్మవారు ఛీ దుర్మార్గుడు అని ఇలా కనుబొమ్మ దింపింది అనుకోండి, వెన్నుపాము అడ్డంగా ఉండేటటువంటి ప్రాణి, లేకపోతే అసలు వెన్నుపాము లేకుండా మిలికిలి తిరిగే ప్రాణిగా ఇస్తారు. భయహేతు ఏ పాము లాంటిదన్నో చూస్తే అటువంటి జన్మనిస్తారు. కాబట్టి నీవు చేసిన కర్మ ఏది ఉన్నదో ఆ కర్మయే నీవు శరీరము పొందడానికి హేతువై ఉన్నది. ఇప్పుడు శరీరాన్ని ఈశ్వరుడు ఇస్తున్నాడని ఈశ్వరుడి మీద నెపం పెట్టి కూర్చుంటే నువ్వు శరీరములను పొందుతూనే ఉంటావు. అలాగా పొందుతూనే ఉంటే వచ్చిన నష్టం ఏమిటో తెలుసా అండి? అందుకే మన వాళ్ళు దేవాలయాలన్నీ తీసుకెళ్ళి కొండ మీద పెడతారు. కొండ మీద దేవాలయం పెడితే చాలా గొప్పది. సాధారణంగా దేవాలయం కొండ మీద ఉన్నది అంటే ఒక్కటే గుర్తది, స్వయంభూ అని గుర్తు. స్వయంభూ దేవాలయం అయితేనే కొండ మీద ఉంటుంది. స్వయంభూ కాని దేవాలయంతో సమానమైన స్థాయి ప్రతిష్ఠ చేయబడిన దేవాలయానికి ఒక్కనాటికి రాదు శాస్త్రంలో. ప్రతిష్ఠ దేవాలయమే. అందా మానవ ప్రతిష్ఠితం అయితే చాలా తక్కువ. ఋషి ప్రతిష్టము, రాక్షస ప్రతిష్టము, దేవతా ప్రతిష్టము వాటి స్థాయి ఎక్కువ. స్వయంభూ క్షేత్రానికి ఉండే శక్తి అపారం. వేదము ప్రమాణం. నేను ఇక్కడ కూర్చున్నది వేద ప్రమాణం గురించి మాట్లాడడానికి తప్ప నాకు తోచింది మాట్లాడడం నా చేత కాదు, నేను అలా మాట్లాడలేను. కాబట్టి ఈశ్వరుడు స్వయంభూగా అంతటా ఉన్నవాడు అక్కడ బాగా ఉంటాడు. అంటే ప్రకాశిస్తుంటాడు. వేడి అంతటా లేదా? ఉంది. మరి ఇంట్లో గ్యాస్ స్టవ్లో అగ్నిహోత్రం బాగా ఉంది వేడి. అలా ఈశ్వరుడు బాగా పొటమరించి ప్రకాశించిన స్థానానికి స్వయంభూ క్షేత్రం అని పేరు. తనంత తాను ఆవిర్భవించాడు. అది కొండ మీద ఎందుకుంటుందో తెలుసా అండి? ఊర్ధ్వముఖ చలనం చేయవయా, కొండ మీదకి ఎక్కువ పైకెక్కుతూ ఉండగా నీకు రహస్యం తెలుస్తుంది. ఈ రాళ్ళు ఎలా పడున్నాయో అలా ప్రారంభమైంది నీ జీవితం. ఏ కర్మ చెయ్యడానికి నీకు అధికారము కాని అవకాశము కాని లేకుండా పడిపోయిన ఉపాధి దగ్గర ప్రారంభమై 1,00,000 సంవత్సరములు బతుకుతుందో రాయి, ఏమిటి ఉపయోగం? అలా పడుంటుంది. తనంత తాను ఏ పుణ్యకర్మ చేయలేదు. మరి ఎప్పుడు దానికి శరీరం మారేది? జడం అంటారంటే అందులో చైతన్యం లేకపోవడం ఉండదు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, అంతటా ఉంటాడు నారాయణుడు. కానీ ఆ రాయికి దానికి స్పందించగలిగిన శక్తి ఉండదు. అందుకని జడం అంటారు. జడధియా అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అటువంటి జడమైనటువంటిది ప్రతిస్పందన శక్తి లేని రాయి ఏమీ చెయ్యలేదు. అది ఉద్ధరణ ఎందుకు పొందుతుందంటే ఎవరో ఒక మహాత్ముడటుగా వెళ్ళిపోతూ అమ్మయ్య కాసేపు కూర్చుందాం దాని మీద కూర్చుంటాడు. 1,00,000 సంవత్సరములు అలా పడున్న తర్వాత ఒక మహాత్ముడు కూర్చోడానికి అవకాశం అయింది కాబట్టి అప్పుడు మారుతుంది అది. కానీ ప్రతిక్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే. మరి నిద్రలో చేయలేం కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, నిద్రని సమాధిగా మార్చుకోవచ్చు. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామము, దాన్ని మార్చడానికి ఉండదు ఇహ. ఎందుకంటే లయం చేసేవాడు శివుడు ఒక్కడే. స్వల్పకాలిక లయం అంటే నిద్ర, వేరొక నామం చెప్పడానికి వీల్లేదు. నిద్రపోయే ముందు శివనామమును 11 మాటలు, నిద్ర లేచి కన్ను తెరవగానే ఇంకొక నామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు. నాకు కులదైవం ఒకవేళ శివుడు కావచ్చు, నేను శివ అంటూ నిద్ర లేవకూడదు. నేను శ్రీహరి 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 అని 3 మాటలు, మొదటి మాట నోటి వెంట అదే రావాలి. నిద్ర లేచే ముందు శ్రీహరినామంతో లేవాలి, నిద్రపోయే ముందు శివనామంతో నిద్రపోవాలి. ఈ రెండిటికి మధ్యలో జీవితాన్ని గడపాలి. అప్పుడు నీ ఇష్టం. ఇంకా అప్పుడు నువ్వు ఏది కోరుకుంటావో ఎలా జీవిస్తావో అన్నది నీ బుద్ధిని బట్టి ఉంటుంది. కానీ ఈ 2 సమయముల యందు నామాన్ని ఋషులు నిర్ణయం చేశారు. అలా ఎందుకు చేశారు అన్న దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ అది నామవైభవం వైపుకు వెళ్ళిపోతుంది. అందుకని నేను భగవద్గీతకి కట్టుబడే ప్రయత్నం చేస్తాను. కనుక ఇప్పుడు ఈశ్వరుడు మీకు శరీరాన్ని ఇచ్చి విడిచిపెట్టినప్పుడు 3 మార్గములలో ప్రయాణం చేయవచ్చు. ఈ శరీరంలోంచి ఇంకో శరీరాన్ని మీరు పుచ్చుకోవచ్చు. పుచ్చుకునేటప్పుడు దేవతా శరీరాన్ని పుచ్చుకోవచ్చు. ఈశ్వరుడు ఇస్తాడనకండి, మీరు దేవతా శరీరాన్ని పొందొచ్చు. ఎలా అంటే
అన్నీ పుణ్యకర్మలే ఆచరిస్తే చేసిన పాపములను మీరు మళ్ళీ ఈ దేహంతో చేసిన పాపాలని ఈ దేహంతో పోగొట్టుకోవడం. అప్పరని 63 మంది నాయనార్లలో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాయిక కైంకర్యమే. దేవాలయాన్ని వెళ్ళి చీపురుతో తుడిచేసేవారు, నీళ్లు పట్టుకెళ్ళి దేవాలయం కడిగేసేవారు. ఎప్పుడూ ఈ శరీరంతో సేవ. ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యం వల్ల శరీరంతో చేసినటువంటి పాపమును నశింపచేసుకుంటాడు. వాక్కుతో చేసినటువంటి పాపాన్ని వాక్కు యందు దోషం రాకుండా జాగ్రత్త పడతాడు. అందుకే మాట గురించి ఉపనిషత్ అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచనానృతం బ్రూయాత్ అన్ని మాటలు చెప్తుంది మాటల గురించి. మాటని తపస్సుగా వాడుకున్నాడు. ఇప్పుడు మాటల చేత చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకుంటాడు. మనస్సుతో ఎప్పుడూ పవిత్రమైనటువంటి ఆలోచనలనే చేయడం అలవాటు చేసుకున్నాడు. మనసుతో చేసుకున్న పాపాలని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనసు చేత, వాక్కు చేత, కాయము చేత పుణ్యకర్మలనే చేసుకుంటూ వెళ్ళాడు. ఈ మూడిటిని పాపము యందు ఉపయోగించలేదు. తనంత జాగ్రత్తగా జీవించాడు, శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి దేవతా శరీరంలోకి పంపిస్తాడు. ఇప్పుడు ఈశ్వరుడు పంపించాడా, మీరు చేసుకున్న కర్మ కారణమైందా? కర్మ కారణమైంది. మీరు పుణ్యమో పాపమో రెండూ చేశారు. మళ్ళీ నిన్న చెప్పాను కదా, శుక్ల చింత అని ఒక చింత, ఆ చింతని పొందుతూ విడిచిపెడితే ఆ రుచి వాసనల యందు మళ్ళీ శాస్త్రాన్ని చదువుకోగలిగినటువంటి ఒక మనుష్య దేహంలోకి వెడతాడు. అన్నీ పాపకర్మలే. వాక్కుతో పాపం, మనస్సుతో పాపం, శరీరంతో పాపం, ఈ మూడు తప్ప పుణ్యం అన్నది లేదు. ఎప్పుడూ పాపకర్మలు ఆచరించాడు. ఈశ్వరుడు తిరియక్కు చేస్తాడు. వెన్నుపావుని అడ్డంగా పెట్టి అందులోకి పంపిస్తాడు. ఏమంటే మేము ఈ చేసిన పాపాలు పుణ్యాలు శరీరంతో చేసినవి, వాక్కుతో చేసినవి బాగానే ఉన్నాయి, మనసుతో చేసినవి కూడా ఉంటాయా? ఉంటాయి. మనసుతో పుణ్యం చేస్తే ఎంత ఫలితమో మనసుతో చేసిన పాపానికి అంతే ఫలితం. నేను మీ వస్తువు ఎత్తుకుపోతే దొంగతనం ఫలితం ఎలా వేస్తారో, నేను మీ ఇంట్లో ఉన్న వస్తువుని చూసి ఇది నాదైపోతే ఎంత బాగుండో అని ఏడిచ్చినా అంతే ఫలితం వేస్తారు. ఎత్తుకుపోయిన ఫలితమే వేస్తారు. అందుకే మానసిక చౌర్యము, మానసిక వ్యభిచారము ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ మనసుని నిగ్రహించాలి. ఆ మనసు నిగ్రహిస్తే కాయము పుణ్యమనందు వెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనసు చేసే పాపాన్ని కూడా ఎవడు గమనించగలడు? లోపల ఆత్మగా ఈశ్వరుడు లేడండి. ఆత్మ ప్రకాశం చేత కదా మనసు వెలుగుతోంది. దానికి తెలియదు, ఆయనకి తెలియదు ఏం చేస్తున్నాడో మనసుతో. మనసుతో చేసినటువంటి పాప పుణ్యములను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి ఒక స్థితిలో ఈ శరీరం పనికి రాకుండా పోవచ్చు, మనసు పనికి రాకుండా పోవడం అన్నది ఉండదు. మీరు మనసుతో శివాభిషేకం చేసేయచ్చు, మనస్సుతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు, మనస్సుతో గుళ్ళోకి వెళ్ళచ్చు, మనస్సుతో వ్రతం చేసుకోవచ్చు. అందుకు కదా శంకర భగవత్పాదులు మానసిక పూజ అన్న అధ్యాయాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, రత్నైకల్పిత మానసం అంటును. కాబట్టి శరీరమును పొందేటటువంటి వాడు దేహియే. దేహి తన కర్మల చేత పొందుతున్నాడు. నువ్వు ఆ కర్మలను, సత్కర్మలను చెయ్యకుండా నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసేస్తే ఇక నువ్వు తరించే మార్గాన్ని నువ్వే మూసేసుకున్నట్లు. ఈ తెప్ప కాలిపోతుంది. అందుకే శరీరము అంటారు. శరీరము అంటే భూమి యందుంచి మట్టి చేత కప్పెట్టబడితే శరీరం అంటారు. దీనికి రెండు మార్గాలు ఉంటాయి. చిట్ట చివర తీసుకెళ్ళి దీన్ని భూమిలో పెట్టి నన్నా కప్పెట్టాలి. 2 అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దీన్ని పడేసి కాల్చేయాలి. 2 మార్గాలు. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని ఇది పొందుతుంది. ఇది అలా పొందకముందే దీనితో నువ్వు, జీవుడు లోపల ఉన్నవాడు ఉద్ధరణ పొందాలి, మంచి మార్గం వైపుకు వెళ్ళిపోవాలి దీన్ని తెప్పగా చేసుకుని. అలా నువ్వు పొందగలిగితే ఉత్తర జన్మ బాగుంటుంది. అలా నువ్వు చెయ్యలేకపోతే పుచ్చుకుంటావు శరీరం. ఏ శరీరం పుచ్చుకుంటావంటే నీవింత పాపమును చేసి ఉన్నావు కాబట్టి దానికి అనుగుణమైన దానిని మాత్రమే నువ్వు పుచ్చుకోగలవు. ఇంకొకటి పుచ్చుకునే అవకాశం ఉండదు, నువ్వే పుచ్చుకోవాలి. మీరు చూడండి,
ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది. ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు పెడతారు. 1 నుంచి 500 ర్యాంకుల వాళ్ళకి మొదటి రోజున పెడతారు. 1 నుంచి 500 ర్యాంకు వాళ్ళు ఒక వరుస క్రమంలో కూర్చుంటే మొట్టమొదటి ర్యాంకు వాడిని పిలిచినప్పుడు నువ్వు నీకేం కావాలని అడిగారు అనుకోండి, వాడు ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ సీట్ అయినా సరే వాడు టిక్ కొట్టింది ఇస్తారు. ఎందుకంటే వాడు చేసుకున్న కర్మ అటువంటిది. వెనక 2 ఏళ్ళు అంత కష్టపడి చదివాడు, అంత ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు. వాడు అడిగింది ఇచ్చేస్తారు. వాడు అడిగిన కాలేజ్ ఇస్తారు. వాడేం పరికిమాల కాలేజ్ అడగడగా వాడు ఎలాగో ఏదో పెద్ద యూనివర్సిటీలో పెద్ద బ్రాంచ్లో సీట్ అడుగుతాడు. ఆఖరణ ఓ ర్యాంక్ ఉంటుంది, 70,000 80,000 ర్యాంకు. వాడు వచ్చి నాకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లోనో లేకపోతే జేఎన్టీయూ కాకినాడలోనో నాకు ఈసీఈ బ్రాంచ్లో సీట్ కావాలండి అంటే అవతల పంపంటారు. అసలు ముందే అక్కడ బోర్డు ఉంటుంది, ఇవేమీ లేవు, ఖాళీ ఏ బ్రాంచెస్ లేవు, నీకు మిగిలినవి ఇవే, ఏం పుచ్చుకుంటావని అడుగుతారు. అందులో పుచ్చుకోవాలి. మనుష్యుడు చేసుకునేటటువంటి కర్మల చేత శరీరాన్ని పుచ్చుకోవడం కూడా అలాగే ఉంటుంది. దేహి అలాగే పుచ్చుకుంటాడు. కాబట్టి ఈశ్వరుడు కాదురా నీకు ఇచ్చేది, పరమాత్మ చెప్తున్నారు. నీవు నీ కర్తవ్యాన్ని నువ్వు మానేసి నువ్వు చెయ్యవలసిన పని వేదం చెప్పింది. క్షత్రియుడవు, నీ ఎదురుగుండా ఉండేటటువంటి శత్రువులను నిగ్రహించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు ఇది మానేసి నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు ఉచ్చుకుని వీళ్ళని చంపేస్తే అయ్య బాబోయ్ నాకు పాపం వస్తుందని నీ కర్తవ్యం నువ్వు మానేస్తే నీ ఖాతాలో పాపం వేసేస్తారు. ఇప్పుడు అర్జునుడు ఈ ఉపాధిలో ఉన్నావు, తర్వాత ఇది రాదిహ. ఎందుకంటే నీ కర్తవ్యం నువ్వు వదిలేసావు, అదే పాపం. కాబట్టి నీ కర్తవ్యం నువ్వు చెయ్యడమే నీకు పుణ్యం. కాబట్టి నువ్వు అది చెయ్యి, అంతేగాని అక్కర్లేని మాటలు మాట్లాడతాయేంటి? పతంతి పితరోహేషాం లుప్త పిండోదక క్రియాహ అని వేదాంతం మాట్లాడుతున్నాయేంటి? ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ముందు తెలుసుకుని చెయ్యి, అంతేకాని తెలియకుండా చేయకూడదు. నాకు ఫీజు వేయడం వచ్చినా నేను పోల్ మీదకెక్కి ఫ్యూజ్ వేస్తే నన్ను పట్టుకుపోతారు. వీడు పోల్స్ ఎక్కుతున్నాడండి, విద్యుత్ స్తంభాలు ఎక్కుతున్నాడని. మా ఇంట్లో ఫ్యూజ్ పోయిందనుకోండి, నేను వేసుకోవచ్చు. ఏమండి నేను వేయించుకున్న స్తంభమేనండి, నాకు వచ్చండి ఫ్యూజ్ వేయడం, అందుకని నేను ఎక్కానండి అంటే ఒప్పుకోరు. వచ్చిన విద్యుత్ స్తంభం మీదకెక్కి ఫ్యూజ్ వేసే అధికారం నీకు లేదు. శాస్త్రము ఈ పని చెయ్యడానికి నీకు అధికారం ఉందని శాస్త్రము చెప్తే తప్ప, ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, నువ్వు చెప్తే ప్రమాణం కాదు అది. నేను 10th పాస్ అయ్యానో లేదో చెప్పాలంటే నాకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పాలి. 10th క్లాస్ వాళ్ళకి ఎన్నొచ్చో అంతకన్నా నాకు బాగా వచ్చండి అని చెప్పినా నేను 10th క్లాస్ పాస్ అవనివ్వండి, ఆ పరీక్ష కూర్చుని వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోతే. ఈశ్వరుడు నీకు ఒక్కొక్క అధికారమును ఒక్కొక్క ఉపాధి యందు ఒక్కొక్క విభూతిగా ప్రవేశపెడతాడు. ఆ కర్తవ్యమును మాత్రమే నువ్వు నిర్వహించవలసి ఉంటుంది, దాని చేత పండిపోతావు అంతే. అలా నీకు చేత కాకపోతే నువ్వు ప్రమాదాన్ని పొందుతావు. నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీలు లేదంతే. పోలిక్కి ఫ్యూజ్ వేసినట్టు ఉంటుంది అది. అదే అర్జున, నీకు అక్కర్లేని కర్తవ్యం నువ్వు తీసుకుంటున్నావు. ఏమిటో లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళని నేను చంపేస్తానంటున్నావు. ఎవరిని చంపేస్తావు? చంపడానికి శరీరాన్ని చంపితే వాడు ఇంకో శరీరాన్ని ఉచ్చుకుంటాడు. ఆత్మకు అసలు చావు లేదు, ఇంకా నువ్వు చంపేదేమిటి? నువ్వు చచ్చిపోయేదేమిటి? దుర్యోధనుడు వచ్చి నన్ను కత్తితో పొడి చేస్తే చచ్చిపోతానంటావు. ఏది చచ్చిపోతుంది, ఏది చావకుండా ఉంటుంది నీకేమన్నా తెలుసా? ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? మోహానికి గురైపోయింది నీ బుద్ధి. కాబట్టి ఇలా మాట్లాడకూడదు. దేహములు కాలమునందు వస్తాయి, దేహములు కాలమునందు పడిపోతాయి. దేహి కాలమునందు పడడవు. దేహి కాలమునందు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటాడు. నేను లోపల ఏదుందో అది ఈ శరీరం ఉన్నా ఉంటుంది. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకో శరీరంలోకి వెళ్ళి ఉంటుంది. అప్పుడు ఆ శరీరంతో చేస్తుంది పనులు. అప్పుడు కూడా ఉంటుంది నేను మాత్రం. దేహం మారిపోతుంటుంది అంతే. ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు చెప్పాడో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న రహస్యాన్ని పట్టుకోగలిగితే మీకు ఈ శ్లోకం ఎందుకు అమృత భాండమో అర్థమైపోతుంది. మనందరం ఏమంటామంటే లోకంలో నేను ఉండాలండి అంటాం. నేను పోవాలంటే అని ఎవడండగా? నేను ఉండాలి కదా. ఎవరమన్నా ఏమంటామంటే నేను ఉండాలి. నేను ఉండాలి అన్న మాట అర్థం లేని కోరిక. నేను పొయ్యి వెలిగించి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఏం కావాలి నీకని అడిగాడు అనుకోండి. నేను వెలిగించుకున్న పొయ్యిలో మంట వేడిగా ఉండేటట్టు చూడండి అని అడిగాను అనుకోండి. ఆయన ఏమంటాడు? బుద్ధిహీనుడా, దానికి వరం అక్కర్లేదు.
మంట వేడిగానే ఉంటుంది. దానికి వరం ఏమిటి నీ బుర్ర? నువ్వు నన్ను అడగక్కర్లేదు, నా అడగకపోయినా మీ ఇంట్లో పొయ్యి కాదు, ఏ ఇంట్లో పొయ్యిలో మంట అయినా వేడిగానే ఉంటుంది. దానికి నువ్వు కొత్తగా నేను ఉండాలి అని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఉంటావు. ఏమడగాలంటే అసలు నేనేదో నీకు తెలియాలి. ఇది నేను అనుకోవడం వల్ల ఏమనుకుంటున్నావంటే ఇది పోతుందని భయపడుతున్నావు, అబద్ధాన్ని పట్టుకుని ఉండాలంటున్నావు, సత్యాన్ని వదిలిపెట్టేసి అది ఉండదంటున్నావు. ఏది ఉంటుందో అది ఉండదని వదిలేసావు, ఏది ఉండదో అది ఉంటుందని పట్టుకుంటున్నావు. ఇప్పుడు ఎలా ఫలితం వస్తుంది? రాదు. నిజమైన నేను ఏది వెళ్ళిపోదో, ఏది సత్యమో అది నేను అని ఉంచుకుంటే, ఏది అసత్యమో అది పడిపోతుందని అంగీకరిస్తే బుద్ధిని అట్నుంచి ఇటుకి తిప్పాల అంతే. కానీ అది చెప్పినంత తేలిక కాదు. బాగా శాస్త్రమునందు పరిశ్రమ చేసి అభ్యాసం చేస్తే దాని వలన మాత్రమే ఆ పూనికొస్తుంది తప్ప జన్మజన్మాంతరముల నుండి వచ్చినటువంటి లక్షణం అండి ఇది. ఒక జన్మ, 2 జన్మలా? కోట్ల జన్మలు. గజేంద్రమోక్షంలో పోతన గారు అంటారు, రాత్రులు దివసంబులు సంధ్యలు సలిపిన్ పూరొక్క 1000 సంవత్సరముల్. రాత్రి లేదు, పగలు లేదు, సంధ్యాకాలం లేదు. ఇన్ని కోట్ల జన్మల నుంచో నేననుకుని శరీరం మీద భ్రాంతి పెట్టుకుని ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని పట్టుకుని ఈ అబద్ధాన్ని నిజమనుకునేటటువంటి అలవాటు నాకు అలాగే ఉండిపోయింది. ఉండిపోవడంలో ఎప్పుడూ ఏం చేస్తానంటే ఇది నేను, ఇది ఉండిపోవాలి, ఇది మారిపోతూ ఉంటుంది. మార్పు ఎందే మరణం ఉన్నది అని నేను నిన్ననే మీతో మనవి చేశా. ఎప్పుడైతే పువ్వు పిందెగా మారిపోతుందో అప్పుడే పువ్వు మరణించడం ప్రారంభమైపోయింది. పువ్వు అంతా పిందె అయిపోగానే పువ్వు నశించిపోయింది. పిందె కాయ అయిపోతూ ఉండడం మొదలుపెట్టినప్పుడే పిందె మరణించి కాయ అవుతోంది. కాయ పండవుతున్నప్పుడు కాయ నశిస్తోంది. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతున్నప్పుడు గొంగళి పురుగు యొక్క స్వరూపం నశించిపోతోంది. అలా నువ్వు పుట్టినప్పుడే నీ దేహానికి మరణం కూడా ప్రారంభమైపోతోంది, వెళ్ళిపోతోంది కాలంలో. అది దాన్ని పట్టుకుని, అసత్యాన్ని పట్టుకుని నేనుండాలంటే అది ఎక్కడ ఉంటుంది? అది ఉండదు. ఉండని దాని ఎందే ఎన్ని కోట్ల జన్మలెత్తినా దేహాన్ని పట్టుకుని ఉండాలంటావు. అసలు ఉండే దేహిని ఉండేవాడు వాడు అని గుర్తెరగవు. ఎలా ఉండడం జరుగుతుంది శాశ్వతంగా? ఉండడం అంటూ ఉంటుంది, కానీ సత్య వస్తువు ఎరుకలోకి రావట్లేదు. ఈ ఎరుకలోకి రావడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే అదే జ్ఞానావిర్భావము అంటారు. ఇందులో ఉన్న నేను తెలుసుకుంటున్నదేదుందో అది నిజమైన నేను, అది దీన్ని సాక్షిగా చూస్తోంది. ఓ పూర్వం దీని మీద ఇలా రక్తనాళాలు పైకి ఉబికి ఉండేవి కావు, ఇప్పుడు పైకి ఉబుకుతున్నాయి. చెయ్యి ఇలా అంటే పూర్వం ముడత ఉండేది కాదు, ఇప్పుడు ముడత పడుతోంది. పూర్వం ఈ కంటికి కళ్ళజోడు లేదు, ఇప్పుడు ఈ కంటికి కళ్ళజోడు వచ్చింది. పూర్వం మధ్యాహ్నం భోజనం చేసి ఉపన్యాసాలు చెప్పి రాత్రి 11 గంటలకు ఇంటికెళ్ళి పలహారం చేసినా శరీరం తట్టుకునేది. ఇప్పుడు అలా తట్టుకోలేదు, ఇది నీరసపడిపోతోంది. ఒక 5 గంటలో 6 గంటల తర్వాత దీనికి కాసిన పాలో ఏదో పొయ్యకపోతే దీనికి బడలికని తట్టుకోగలిగినటువంటి శక్తి క్షీణించిపోతోంది. ఇవి లోపల ఉన్నది తెలుసుకుంటోంది సాక్షిగా. ఏది తెలుసుకుంటోందో అది ఒకటి కూడా తెలుసుకుంటుంది. ఏది తెలుసుకుంటుందో తెలుసా అండి? దీని మూర్ఛని కూడా తెలుసుకుంటుంది. ఇది పాపం తట్టుకోలేక పడిపోతోందని కూడా తెలుసుకుంటుంది. దీనికి ఆకలేస్తోంది, దీంట్లో పదార్థం పడేస్తే దీని కడుపు నిండిపోయింది, దీనికి దాహం వేస్తోంది, దీంట్లో నీళ్లు పోస్తే దీనికి దాహం తీరింది, దీనికి నిప్పెట్టింది, దీని మీద కొంత ఓషధిని ప్రయోగిస్తే దీని నిప్పి తగ్గింది అని తెలుసుకున్నట్టే లోపల ఉన్న నేను ఏ మార్పు లేకుండా అలాగే ఉండి ఆ నేను ఇది పడిపోతున్నప్పుడు కూడా చూస్తుంది. ఇది పడిపోతోంది, ఇది విడిచిపెట్టేస్తోంది. నేను ఇన్నాళ్ళు దీన్ని తొడుక్కున్నాను, నేను తొడుక్కున్న పంచె వదిలేసినట్టు ఇదిగో ఇప్పుడు నేను దీన్ని కూడా వదిలిపెట్టి దీంట్లోంచి బయటికి వస్తున్నాను. అందుకనే అంటుంది గరుడ పురాణం, 11 రోజులు శరీరం విడిచిపెట్టిన చోటనే జీవుడి నుంచి చూపిస్తారు, ఉండమని చెప్తారు. ఒక్కసారి అదొక వేగం, ఆ వేగంలో తీసుకెడతారు యమదూతలు. యమధర్మరాజు గారి దర్శనం ఒకటి చేయించి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేటప్పుడు యాతన ఉండదు ఆ తీసుకురావడంలో. తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. 11 రోజులు ఇక్కడ ఉండిపోను అని చెప్తారు. వాడు అక్కడే ఉంటాడు 11 రోజులు ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఎంత చిత్రంగా చూసుకుంటాడో తెలుసా అండి?
శరీరం విడిచిపెట్టిన చోట మాత్రమే అనుమతిస్తారు. అందుకే పూర్వం ఒక చోట చనిపోతే శరీరాన్ని ఇంకో చోటికి తీసుకెళ్లేవారు కాదు, అక్కడే దహించేవారు. ఎందుకంటే వాడికి ఆ విరక్తి రావాలని. తాను ఇన్నాళ్ళు నేననుకున్న శరీరం ప్రతిబింబం ఎలా కనపడుతుంటుందో అద్దంలో, అలా తాను దాని నుంచి వినుర్ముక్తమై లేచి నిలబడి ఉండగా ఇది కట్టెలలో కాలుతుండగా చూసుకుంటాడు. చూసుకుని అరే రే 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 ఎంత వ్యామోహం పెట్టుకున్నాను రా దీని మీద, దీని అసాధ్యం కోలా ఎలా కాలిపోతోందిరా అంటాడు. అలా చూస్తాడు 11 రోజులు. బీరువా తీసి ఎప్పుడు తీనివ్వలేదుగా ఉన్నన్నాళ్ళు తందే పెత్తనం. ఇప్పుడు తాళాలు పెట్టి తీసి దిక్కుమాల నాన్న ఎంతో దాచాడు అనుకున్నాం, ఇదే దాచింది అంటాడు. 11 రోజులు అయిపోయిన తర్వాత బావమరిది వచ్చి అంటాడు, బావగారు ఎన్నాళ్ళు ఇలా పులుపు లేకుండా తినడం, ఎన్నాళ్ళు ఇలా భూషయనం చేస్తారు, చాలు 11 రోజులు అయిపోయాయిగా, ఇక మీ జీవనం మీరు ప్రారంభించండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటారు అని కొత్త బట్టలు పెట్టేస్తాడు తీసుకొచ్చి పీటల మీద. ఇంకప్పటి నుంచి వీడు బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాడు. అప్పుడు వీడు 11వ రోజున కొత్త బట్టలు పెట్టేశాక వీళ్ళు మాట్లాడుకున్న మాటలు, వీళ్ళ భోగ జీవనం చూసి ఈ పాటి దానికి జీవితం అంతా పాడి చేసుకున్నారు. వీడి కోసం ఇంత తాపత్రయపడే బదులు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఉంటే ధన్యమైపోయి ఉండేవాడిని. వెడితే కదా ఒక్కనాడు ఆ పిల్లలకి వెంపర్లాట్లో పడున్నా, ఇదిగో ఇదిలా కాలిపోయింది, వాడు అలా మాట్లాడాడని అసహ్యం వేసి పదండి అంటాడు. సరే, ఆ తర్వాత యాతనలన్నీ ఉంటాయనుకోండి, అది వేరు విషయం. అప్పుడు దక్షిణ దిక్కు తీసుకెళ్ళి 3వ తరం వరకు కూర్చోబెడతారు. చేసేవాడు ఎవడైనా ఉంటే చూడు, నువ్వు చేసిన అలవాట్లే నీ కొడుకు ఏం చేస్తాడో చూడు ఇంకరించి మొదలు పెడతారు చూడమని. తిన్నన్నం తింటాడు, తాగింది తాగుతాడు, చేసిన సంసారం చేస్తాడు. తండ్రి చచ్చిపోయిన 11వ రోజు చేసిన గోదానం సంవత్సరీకన్నాడు చేయడు. సంవత్సరికాలకు కూడా గోదానం ఎందుకండి, 11వ రోజు 11 రోజుల్లో చేశాం కదండి, అప్పుడు మళ్ళీ గోదానం ఎందుకండి అని అంటాడు. వాడి కోసం నువ్వు నీ జీవితం అంతా పణం పెట్టేశావు. ఏమైంది? తెప్ప కాలిపోయాక ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి. చేసిన పుణ్యమేది, దీన్ని ఉపయోగించుకున్నదేది, పాపాన్ని దహించుకున్నదేది, మళ్ళీ కొత్తగా మూటలు కట్టడం కోసం వీడికి ఏదో ఇచ్చేస్తే వీడేదో నిన్ను తరింపచేసేస్తాడనుకుని మూటలు కట్టడం కోసం అక్కర్లేని పాపకర్మలన్నీ చేశావు. ఇవి అనుభవం నీ జీవుడికే. కాబట్టి ఇప్పుడు జీవుడు ఏమవ్వాలి? దానికి తగిన శరీరాన్ని వాడే పుచ్చుకోవాలి తప్ప ఈశ్వరుడు ఏమి ఇవ్వడు. నిన్ను చేయమన్నాడు ఏమిటి పాపం? ఆయన నీతో పాపం చేయిస్తే ఆయన నీకు శరీరం ఇవ్వాలి. పాపం చేసుకున్నది నువ్వు బుద్ధినిచ్చిన తర్వాత. కాబట్టి ఆయన స్వతంత్రంగా ఇవ్వడు శరీరాన్ని. కాబట్టి శరీరమును నువ్వే పొందుతున్నావు. కాలమునందు దేహము వెళ్ళిపోతోందేమో, దేహి వెళ్ళడు. దేహి అలాగే ఉంటున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఇంకో శరీరం పుచ్చుకుంటున్నాడు. పుచ్చుకున్నలాగాయతో మళ్ళీ మొదలు సంసారం. ఏది ఆ శరీరాన్ని వాడుకున్నదేది సరిగ్గా వాడడు. కపిలగీతలో భాగవతంలో అద్భుతమైన మాట చెప్తారు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి శరీరం అంతా తయారైపోతే ఇక అమ్మ కడుపులో పట్టకపోతే ఏమవుతుందంటే ఈ చెయ్యిలా కదపలేడు, ఈ చెయ్యిలా కదపలేడు, ఈ తల ఇలా తిప్పడానికి ఉండదు. పైగా తల కిందకుంటుంది, కాళ్ళు పైకుంటాయి. నేను అంతకన్నా వర్ణించకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మ కడుపులో తల కిందకి ఉండడం వల్ల విశేషమైన దుర్గంధాన్ని ఎప్పుడూ పీలుస్తూనే ఉంటాడు. అలాగా పీలుస్తూ పడుంటాడు. ఈలోగా తను విడిచిపెట్టేసినటువంటి మలమూత్రములలోంచి సూక్ష్మజీవులు పుట్టేస్తాయి. పుట్టి సున్నితమైన చర్మాన్ని కొరుకుతూ ఉంటాయి. కటిక చీకటి, కన్ను పొడుచుకున్న ఏమీ కనపడదు. జీవుణ్ణి అందులోకి ప్రవేశపెడతారు. శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి గర్భస్థమునందు ప్రార్థన చేస్తాడు. ఈశ్వరా, దేహమును పొందడం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. దీంతో చెయ్యాలి పుణ్యకర్మ, దీంతో చెయ్యాలి ప్రదక్షిణం, దీంతో చెయ్యాలి 4 పువ్వులు వేస్తే దీంతోనే వెయ్యాలి. ఈ తలకాయ ఉన్నందుకు పెద్దల ముందు పరమేశ్వరుడి ముందు ఇలా వంచాలి. ఇలా అనడం తప్ప ఇంకేం రాలేదు. బతికున్నన్నాళ్ళు ఓ ప్రదక్షిణం చేసింది లేదు, 2 పువ్వులు వేసింది లేదు, ఓ కొబ్బరికాయ కొట్టింది లేదు, ఈశ్వరా నువ్వే తినని ప్రేమార పెట్టింది లేదు. అలా శరీరం వచ్చినప్పుడు నా వాళ్ళు అన్న వాళ్ళ వెనక తిరిగి ఎంత పాడైపోయానో బాగా అర్థమైంది. నిన్ను చేరుకోవడానికి మార్గం ఒకటి ఉంది. ఏమిటా మార్గం? అన్నవరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూర్చుని అన్నవరం వెళ్ళాలంటే వెళ్ళిపోను. అన్నవరం వెళ్ళే దారిలో నడవాలి. కాబట్టి ఉపాధినియ్యి, మళ్ళీ నీ సేవ చేస్తాను. ఇప్పుడు పాపపుణ్యములు పోగొట్టుకోవడానికి ఇదిగో ఇది ఉపాధి కావలసి ఉంది నాకు.
కాబట్టి ఒక్కసారి ఇచ్చి నన్ను బయటికి తోసేయి, ఇందులో నేను ఉండలేకపోతున్నాను తండ్రి. నవమాసంబు ఘటిల్లె చాలు నికగా నాకీ గర్భవాసంబు నివసింపన్ పని తీర్చి కావు మిక నంది సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తాడు. అప్పటికుంటుంది పూర్వజన్మ స్మృతి. శఠము అన్న పేరుతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయువై అమ్మ కడుపులో ఉన్న వాయువు ప్రసూతి వాయువుగా మారి చాలా ఇరుకైన ద్వారంలోంచి అతి కష్టం మీద బయటికి వస్తాడు. బయటికి వచ్చి అంత కటిక చీకట్లోంచి బయటపడినప్పుడు అంతంత పెద్ద పెద్ద శరీరాలతో తిరుగుతుంటారు.